భేదాన్ని ఒక్క మాటలో చెబుతాను నేను. కృతయుగంలో రాక్షసులు వేరే లోకాల్లో, దేవతలు వేరే లోకాల్లో ఉండేవారు. మార్పు అంటే ఎలా ఉంటుంది? కృతయుగంలో రాక్షసులు వేరే లోకం, హిరణ్యకశ్యపుడు పాతాళ లోకంలో ఉండేవాడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ దేవతలు దేవలోకంలో ఉండేవారు. త్రేతాయుగానికి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు. రాముడు ఏ లోకంలో ఉన్నాడో రావణాసురుడు అదే లోకంలో ఉన్నాడు, దగ్గరయ్యారు. ద్వాపరయుగానికి వచ్చేసరికి ఒకే లోకంలో కాదు, ఒకే ఇంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు. కౌరవులు పాండవులు అన్నదమ్ములు, గోడే అడ్డం ఒకే ఇంట్లో ఉన్నారు. కలియుగం ఎంత గొప్పదో తెలుసా? ఒకే లోకంలో కాదు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఒంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు. మనమే పగలు దేవతలు, రాత్రి అయితే సీసా పట్టుకుని రాక్షసులు. పగలంతా దేవతలే హాయిగా మొత్తం ధర్మరాజులా మాట్లాడతాడు కాలు చాపేసి, రాత్రి అయ్యేసరికి సీసా వేసేస్తాడు. ఇప్పుడు పగలు కూడా వేసి